షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. నవంబర్ 16 నుంచి 22 వరకు వార ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటాయో వీటి గురించి మనకి క్లియర్గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. నవంబర్ 16 నుంచి 22 వరకు ముందుగా గ్రహ సంచారం అనేది ఏ విధంగా ఉందండి? తప్పకుండా అమ్మా. నవంబర్ 16వ తారీఖు దగ్గర నుంచి 22వ తారీఖు దాకా ముఖ్యంగా 3 గ్రహ సంచారాలు అనేటువంటివి మారుతూ ఉన్నాయండి. వాటి కోసం మాట్లాడుతూనే ఎక్కడెక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో మనం చెప్పుకుందాం అమ్మా. నవంబర్ 17వ తారీఖున రవిగ్రహ సంచారము అనేటువంటిది తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించడం జరగబోతుంది. ఇదే కాకుండా నవంబర్ 19వ తారీఖున వక్రగతిలో ఉండేటువంటి బుధగ్రహ సంచారం వృశ్చిక రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశించడం జరగబోతోంది. చంద్రగ్రహ సంచారం అనేటువంటిది 16వ తారీఖున కన్యారాశిలోను, తర్వాత 18వ తారీఖున తులారాశిలోను, ఈ విధంగా మకర రాశి వరకు సంచారం చేయడం అనేటువంటి జరుగుతుందమ్మా. మిగతా ప్లానెట్స్ అన్ని కూడా యథావిధిగా అక్కడే ఉన్నాయి. ముందుగా మనం చూసుకుంటే కర్కాటక రాశిలో గురుగ్రహ సంచారం రీట్రోగ్రేషన్లో కనబడుతోంది. సింహరాశిలో కేతుగ్రహ సంచారం కనబడుతోంది. వృశ్చిక రాశిలో కుజగ్రహ సంచారము, తులారాశిలో శుక్రగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం, మీనరాశిలో శనిగ్రహ సంచారం కనబడుతూ ఉన్నాయమ్మా. తప్పకుండా ఉమా గారు. మరి అలాగే మనం మాట్లాడుకుంటే ద్వాదశ రాశుల్లో ముందుగా మేష రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వారికి అనుకూలిస్తున్నాయి? మేషరాశి వాళ్ళకి 3 గ్రహాలు అనుకూలిస్తున్నాయని చెప్పొచ్చమ్మా. ఈ వారంలో ముఖ్యంగా సప్తమ అష్టమ స్థానాల్లో సంచారం చేసేటువంటి బుధగ్రహ సంచారం అద్భుతంగా యోగించడం వల్ల వ్యాపారంలో దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. విద్యార్థులకి మంచి అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. మేధాశక్తి, నాలెడ్జ్ అనేటువంటిది గెయిన్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లాభంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది అని చెప్పొచ్చండి. ప్రధానంగా చెప్పాలంటే చంద్ర బలము అనేటువంటిది వారం మధ్యలో ఉండడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల్లో ఏదైనా అటెండ్ అవ్వడం కానీ, విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, పాత బంధుమిత్రుల యొక్క కలయిక కానీ, తీర్థక్షేత్రాల యొక్క దర్శనం కానీ చేసుకునేటువంటి అవకాశాలు వారం మధ్యలో కనబడుతూ ఉంటాయని చెప్పొచ్చమ్మా. ఇదే కాకుండా బుధుడు ఎప్పుడైతే యోగిస్తున్నారో 7th హౌస్లో స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి స్వల్ప లాభాలు అనేటువంటివి కనబడతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. సరైన సమయానికి భోజనం చేయలేకపోవడం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయని చెప్పొచ్చు. సంతాన విషయంలో, ప్రేమ వ్యవహారాల్లో కలహాలు తగులకి తావివ్వకుండా జాగ్రత్త పడండి. ఫైనాన్షియల్లీ సేవ్ చేయడానికి, డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకుండా సేవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. కష్టాన్ని వృధాగా పోనివ్వకుండా బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ముందడుగు వేయండి. అష్టమంలో కుజగ్రహ సంచారం, అప్పులు చేయవద్దు. లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, పెండింగ్ పడినటువంటి మొండి బకాయిలు ఏదైనా ఉంటే తీర్చే ప్రయత్నం అతి తొందరలో చేసుకోవడం చాలా మంచిది అని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఈ వారంలో మేషరాశి వాళ్ళకి వారం మధ్యలో ఏదైనా గుడ్ న్యూస్ వినడం కానీ, ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కానీ ఖచ్చితంగా కనబడుతోంది అని చెప్పొచ్చండి. ఈ వారంలో మేషరాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రంగు ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుంది. నెంబర్ 5 చాలా బాగుంటుంది. బుధవారము అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుందమ్మా. మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ వారంలో అనుకూలిస్తున్నాయి అంటారు? వృషభ రాశి వాళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. షష్ఠ సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారము, దశమంలో రాహు, ఏకాదశంలో శనిగ్రహ సంచారం అద్భుతంగా అనుకూలిస్తోంది. దీని పరంగా కెరీర్లో గ్రోత్కి తగినటువంటి ప్రయత్నం మీరు చేసే అవకాశాలు ఉంటాయి. కానీ కెరీర్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే మాత్రమే మీరు సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తారన్న విషయం గుర్తుపెట్టుకోండి. గురుబలం అనేటువంటిది ఈ వారంలో కూడా లేదు కాబట్టి ఆర్థిక వ్యవహారాలు కానీ, ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ మరింత జాగ్రత్తగా ఉండాలి. కెరీర్లో అంటే మీ యొక్క ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎంత ప్రెషర్ వచ్చినా సరే, ఒత్తిడి విపరీతంగా పెరిగినా, మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగినా ధైర్యంగా, మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ఖచ్చితంగా మంచి రోజులు ఎదురున్నాయి అని చెప్పొచ్చు. బుధగ్రహ సంచారం అనుకూలిస్తుంది అంటే ఎవరైతే వ్యాపారం చేస్తూ ఉంటారో, ఎవరైతే కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ చేస్తుంటారో వాళ్ళకి స్వల్పమైనటువంటి లాభాలు కనిపిస్తున్నాయి అని చెప్పొచ్చమ్మా. ఇదే కాకుండా 4th హౌస్లో కేతుగ్రహ సంచారం వల్ల కుటుంబ సభ్యులతో కానీ, చుట్టుపక్కల పనిచేసేటువంటి వాళ్ళతో కానీ కీచులాటలు, కలహాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. శుక్ర బలము అనేటువంటిది వారంలో లేదు కాబట్టి సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు తగ్గుముఖం పట్టడం కానీ, లేకపోతే తెలియనటువంటి యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చమ్మా. సప్తమంలో కుజగ్రహ సంచారం, అప్పుల విషయంలో ఇబ్బంది పడుతుంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. కుజ బలము అనేటువంటిది మిశ్రమంగానే కనబడుతోంది. సప్తమంలో రవిగ్రహ సంచారం యోగించడం లేదు.
రాజకీయ నాయకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎక్కడా కూడా ఆర్థికంగా రిస్క్ తీసుకోకుండా, లోన్స్ కానీ, ఈఎంఐస్ కానీ, ఇన్వెస్ట్మెంట్స్ కానీ చేయకుండా ఉద్యోగంలో సేఫ్ సైడ్ వెళ్ళడం చాలా మంచిది అని చెప్పొచ్చండి. ఈ వారంలో ఇలాంటి ప్రధానమైన మార్పులు చేర్పులు చేయకుండా ఉండడమే చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ వారంలో తప్పకుండా శివుడికి పంచామృతాలతో మనసా వాచ కర్మణ కార్తీక మాసం పూర్తవుతుంది కాబట్టి ఈ వారంలో సోమవారం నాడు కానీ గురువారం నాడు కానీ శివుడికి అభిషేకం చేసి గోసేవ అనేటువంటిది చెయ్యండి. గురువారం నాడు ఒక 4గురికో 5గురికో భోజనం పెట్టండి, అన్నదానము. గొప్ప శుభ ఫలితాలు కనబడతాయి. ఈ వారంలో వృషభ రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి నెంబర్ 5 చాలా బాగుంటుందండి. ఆకుపచ్చ రంగు చాలా బాగుంటుంది. బుధవారం అద్భుతంగా కలిసి వస్తుందమ్మా. మరి మిథున రాశి వారికి ఎన్ని గ్రహాలు ఈ వారంలో వాళ్ళకి అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? తప్పకుండా అండి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. ద్వితీయంలో గురుబలము అనేటువంటిది చాలా బాగుంది. తృతీయంలో కేతుగ్రహ సంచారం అనుకూలిస్తోంది. పంచమంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు. షష్టంలో కుజుడు, షష్టంలోనే రవి 17వ తారీఖు తర్వాత నుంచి అద్భుతంగా కనబడుతోంది. షష్టంలో బుధగ్రహ సంచారం కూడా అద్భుతంగా యోగిస్తోందమ్మా. దీనివల్ల రాజకీయ నాయకులకి 17వ తారీఖు తర్వాత అద్భుతంగా కలిసి వస్తుంది. ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే నవంబర్ 17 తర్వాత నుంచి ఖచ్చితంగా అనుకూలిస్తాయి. ఎవరైనా సరే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం చూస్తున్నా నవంబర్ 17 తర్వాత అనుకూలిస్తాయని చెప్పొచ్చు. కోర్టు సమస్యలు కానీ, న్యాయపరమైన చిక్కులు కానీ, భూ వివాదాలు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ ఖచ్చితంగా ఈ వారంలో ఏదైనా గుడ్ న్యూస్ వినే అవకాశం కనబడుతోంది. పంచమంలో శుక్రుడు అనుకూలిస్తున్నారు. ప్రేమ వ్యవహారాల్లో విజయాన్ని చూడడం కానీ, మెరిటల్ లైఫ్లో ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవ్వడం కానీ, మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అవ్వడం కానీ, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు, ఆదరణ పెరగడం కానీ, తృతీయంలో కేతు వల్ల పట్టుదలతో అనుకున్న విషయాన్ని సాధించడంలో మీరు వేసే ప్రతి ప్రయత్నం కూడా, మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా సానుకూలమైన ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక అభివృద్ధి కనబడుతోంది. నూతన వస్త్రలాభాలు కనబడుతున్నాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు కూడా మిథున రాశి వాళ్ళకి వారంలో కనబడుతున్నాయని చెప్పొచ్చండి. అయితే ఎవరిని నమ్మి డబ్బులు ఇవ్వడం అనేటువంటి చేయొద్దు. ట్రాన్స్ఫర్లు కనబడుతూ ఉన్నాయి. వారం చివరిలో ఏదైనా దశమలో శని యాక్టివేట్ అవుతున్నారు కాబట్టి ఉద్యోగంలో, కెరీర్లో కొంచెం జాగ్రత్తగా తెలివితేటలతో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఈ వారంలో శనివారం నాడు స్నానం చేసేటప్పుడు గళ్ళుప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల శని బాధ నుంచి బయటపడడం మిథున రాశి వాళ్ళకి తప్పకుండా జరుగుతుందండి. ఈ వారంలో మిథున రాశి వాళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు గురువారం చాలా బాగుంటుందండి. నెంబర్ 5 అనేటువంటిది చాలా బాగుంటుంది. వైట్ కలర్, లైట్ ఎల్లో కలర్ చాలా బాగా కలిసి వస్తాయమ్మా. అదే విధంగా కర్కాటక రాశి వారికి ఈ వారం మొత్తం ఏ విధంగా ఉంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు ఉమ్మగారు? తప్పకుండా అండి. కర్కాటక రాశి వాళ్ళకి వారంలో 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. చతుర్థంలో బుధగ్రహ సంచారము, చతుర్థంలో శుక్రగ్రహ సంచారము రెండు కూడా అద్భుతంగా యోగిస్తున్నాయి. చంద్రబలంతో కలిపి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి మంచి లాభాలు చూసే అవకాశం కనబడుతుంది. ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేసే యోగం కానీ, లేకపోతే విందు వినోద కార్యక్రమాలు కానీ, నూతన వస్త్ర లాభాలు కానీ, ఆకస్మిక ధనప్రాప్తి రావడం కానీ, ఏదో ఒక విధంగా చేతిలోకి డబ్బులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకి దినదిన అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు అనేటువంటి వచ్చే అవకాశం కనబడుతుంది. వచ్చినటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకోండి. ద్వితీయంలో కేతు వల్ల డబ్బు నిలబడకుండా విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. పంచమంలో రవిగ్రహ సంచారం వల్ల రాజకీయ నాయకులకి కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా కనబడతాయని చెప్పొచ్చు. న్యాయపరమైనటువంటి, కోర్టు పరమైనటువంటి సమస్యలు ఎవరైనా ఉంటే వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో రాహుగ్రహ సంచారం వల్ల మానసిక ప్రశాంతత లేకపోవడం కానీ, నిద్ర పట్టకపోవడం కానీ, లేకపోతే యాంగ్జైటీ ఇష్యూస్ కానీ చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చు. భాగ్యంలో శనిగ్రహ సంచారం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ మిశ్రమమైన సామాన్యమైన ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయని చెప్పొచ్చండి. ఈ వారంలో కర్కాటక రాశి వాళ్ళు నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయడం కానీ, శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం కానీ చేస్తే మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. ఈ వారంలో వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారం చాలా బాగుంటుంది. నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. వైట్ కలర్, లైట్ పింక్ కలర్ చాలా బాగా కలిసి వస్తుందమ్మా. సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ వారం మొత్తం, అండ్ అలాగే ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు ఉమాగారు? సింహరాశి వాళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా. తృతీయంలో శుక్రగ్రహ సంచారము, చతుర్థంలో కుజుడు పార్షల్లీ యోగిస్తున్నారు. చంద్రబలంతో కలిపి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి. వారం మధ్యలో ప్రయాణాలు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. వారం మధ్యలో విందు వినోద కార్యక్రమాలు కానీ, కొత్త మనుషులతో కొత్త వ్యవహారము, వ్యాపారము సంబంధించిన మీటింగ్స్ కానీ ఏదైనా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయని చెప్పొచ్చు. శుక్రబలము అనేటువంటిది బాగుంది కాబట్టి ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నటువంటి వాళ్ళకి కానీ, సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కానీ అవకాశాలు చాలా బాగుంటాయి.
marital life లో మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అవ్వడం కానీ, నూతన వస్త్ర లాభాలు కానీ, నూతన ఆభరణ లాభాలు కానీ, ఏదైనా కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ కనబడుతూ ఉన్నాయి. చతుర్థంలో కుజగ్రహ సంచారం పార్షియల్లీ యోగిస్తోంది కాబట్టి ఎవరైనా భూమికి సంబంధించిన వ్యాపారాలు చేస్తున్నా, భూమికి సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్నా, రియల్ ఎస్టేట్ కానీ ఏ రకమైనటువంటి ఫీల్డ్స్లో ఉన్నా సరే ఈ యొక్క కుజగ్రహ సంచారం పార్షియల్లీ యోగించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళందరికీ మంచి లాభాలు చూసే అవకాశం ఉంటుంది. కోర్టు పరమైన న్యాయపరమైన చిక్కులు ఉంటే కనుక ఖచ్చితంగా వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఈ వారంలో కనబడుతుంది అని చెప్పొచ్చండి. అయితే మిగతా గ్రహ సంచారాలు మనం గమనిస్తే లగ్నకేతు వాళ్ళ కన్సిస్టెన్సీ అనేటువంటిది మెయింటైన్ చేయాలి. స్టేబుల్గా ఒక పని మీద ముందడుగు వేయడం వల్ల మాత్రమే విజయాన్ని పొందుతారన్న విషయం బాగా గుర్తుపెట్టుకోండి. డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఖర్చులు అదుపు చేసుకోండి. అప్పులు ఉంటే తీర్చే ప్రయత్నం చేయండి. 3వ స్థానంలో బుధగ్రహ సంచారం కనబడుతోంది. వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే తెలివితేటలతో చాకచక్యంగా సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం వల్ల విజయాలు సాధిస్తారన్న విషయం బాగా గుర్తుపెట్టుకోండి. రాజకీయ నాయకులు ఇప్పుడు ఏది హోప్స్ కూడా పెట్టుకోవద్దు. చతుర్థంలో రవిగ్రహ సంచారం కాబట్టి కాస్త నిరాశ నిస్పృహలు కనబడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులకి కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి చూసే అవకాశం కనబడుతుంది. 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల వ్యాపారంలో పార్ట్నర్షిప్ వ్యాపారంలో కాస్త ఒడిదుడుకులు కనబడుతూ ఉంటాయి. వారం చివరిలో ఏదైనా చిన్న చిన్న ఆకస్మిక ధన నష్టాలు కలగడం కానీ, ప్రశాంతత లేకపోవడం కానీ, టెన్షన్స్ అనేటువంటి విపరీతంగా యాంగ్జైటీ ఇష్యూస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం కానీ, హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల కానీ అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారండి. ఈ వారంలో సింహరాశి వాళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారము. నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. వైట్ కలర్ బాగా కలిసి వస్తుందండి. మరి అదే విధంగా కన్యా రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు మాగారు? తప్పకుండా అమ్మ. కన్యా రాశి వాళ్ళకి ఈ వారంలో 7 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూనే రాజయోగము అనేటువంటిది కనబడుతుంది అని చెప్పొచ్చు. ప్రధానంగా ద్వితీయంలో బుధ శుక్ర గ్రహ సంచారాల వల్ల ఆర్థిక అభివృద్ధి చాలా బాగుంది. ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది అద్భుతంగా కనబడుతోందండి. తృతీయంలో కుజగ్రహ సంచారం వల్ల ఎవరైతే విద్యార్థులు ఉంటారో, ఎవరైతే న్యాయపరమైన కోర్టుపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారో, ఎవరైతే రియల్ ఎస్టేట్ కానీ, భూమి వ్యాపారములు కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన రాజయోగం కనబడుతుంది. 17వ తారీఖు దాటిన తర్వాత రవి అనేటువంటి ఆయన అనుకూలించడం వల్ల రాజకీయ నాయకులకి మంచి అభివృద్ధి, బంగారు వ్యాపారం చేసే వాళ్ళకి మంచి అభివృద్ధి కనబడుతుంది. రవి బలం పెరగడం వల్ల ఆరోగ్య అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది. కార్యసిద్ధి యోగం పట్టడం వల్ల ఏ పని అనుకుంటే ఆ పని తక్షణమే పూర్తయ్యేటువంటి యోగంలో ఆ రాజయోగం మీకు పడుతుంది అని చెప్పొచ్చు. లాభంలో గురుడు యోగిస్తున్నారు. ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి రెండు కూడా అద్భుతంగా కనబడుతున్నాయి. షష్టంలో రాహుగ్రహ సంచారం వల్ల శత్రు బాధల నుంచి బయటపడేటువంటి యోగం కనబడుతోంది. వారం చివరిలో ఏదైనా విందు వినోద కార్యక్రమాల్లో కానీ, బంధుమిత్రుల యొక్క కలయిక కానీ జరిగి ప్రశాంతంగా గడిపేటువంటి ఫ్యామిలీ టైం అంతా కూడా చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పొచ్చమ్మా. అయితే 12వ స్థానంలో కేతుగ్రహ సంచారం అనేటువంటిది అంతగా అనుకూలంగా లేదు కాబట్టి ముఖ్యంగా తీసుకోవాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. స్పిరిచువల్గా భగవత్ సేవలో నిమగ్నం అవడం వల్ల ఒక తెలియనటువంటి ప్రశాంతత మీకు చేకూరుతుంది అని చెప్పొచ్చు. ఈ వారంలో కన్యా రాశి వాళ్ళు ఇష్టదైవాన్ని, కులదైవాన్ని ఆరాధన చేస్తే సరిపోతుంది. ప్రత్యేకమైన పరిహారాలు అవసరం లేదు. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ వారంలో ఆదివారము, గురువారము, శుక్రవారం 3 వారములు కూడా కన్యా రాశి వాళ్ళకి దివ్యంగా యోగిస్తాయండి. నెంబర్ 1, నెంబర్ 5, నెంబర్ 6 ఈ 3 నెంబర్స్ కూడా అద్భుతంగా మీకు కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. ఈ వారంలో ఆరెంజ్ కలర్ ఒకటి, పింక్ కలర్ ఒకటి, వైట్ కలర్ ఒకటి, ఈ 3 రంగులు కూడా మీకు అద్భుతంగా మీకు కలిసి వస్తాయి. అదే విధంగా తులారాశి వారికి ఏ విధంగా ఉంటుంది ఈ వారం మొత్తం, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మాగారు? తప్పకుండా అమ్మ. తులారాశి వాళ్ళకి ఈ వారంలో 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. ప్రధానంగా లగ్నంలో శుక్రుడు చాలా బాగుండడం వల్ల అవకాశాలు అనేటువంటివి చాలా బాగుంటాయి. ద్వితీయంలో కుజుడు పార్షియల్గా మిశ్రమంగా యోగిస్తున్నారు కాబట్టి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. భూమి వల్ల ఏదైనా డబ్బులు వచ్చే అవకాశాలు, ధన అభివృద్ధి కనబడుతుంది. షష్టంలో శనిగ్రహ సంచారం వల్ల ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒంటరిగా పోరాటం చేసైనా సరే నేను ఏదైనా సాధించగలను అనేటువంటి ధైర్య సాహసాలు వీళ్ళలో పెరిగే అవకాశాలు ఉంటాయి. లాభంలో కేతుగ్రహ సంచారం వల్ల ఎవరో ఒకరి సహాయం వల్ల, సహకారం వల్ల జీవితంలో ఒక అభివృద్ధి వారంలో ఖచ్చితంగా చూస్తారు. మేజర్గా చెప్పాలి అంటే ఎవరైతే భూమికి సంబంధించిన వ్యాపారాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ కానీ, న్యాయపరమైన చిక్కులు, కోర్టు సమస్యల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సామాన్యంగా మిశ్రమంగా యోగిస్తోంది అని చెప్పొచ్చు. సినీ, నాటక, కళారంగాల్లో ఉన్న వాళ్ళకి, నృత్య, గీత, వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. అవకాశాలు బాగుంటాయి.
వ్యాపారస్తులుంటే కనుక బుధుడు యోగించడం లేదు కాబట్టి తెలివితేటలతో సమయస్ఫూర్తిని అనుసరించి మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ద్వితీయంలో రవిగ్రహ సంచారం బాగాలేదు, ఆవేశంలో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రేమ వ్యవహారాల్లో అపజయం కనబడుతోంది. దశమంలో గురుడు వల్ల వృత్తి వ్యాపారాల్లో కాస్త ఇంకా ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి ఈ వారంలో. మరీ చెప్పాలంటే వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోవడం, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ మంచి ఇన్వెస్ట్మెంట్లు చేయడం లాంటివి ఈ సమయంలో చేసుకోవడం చాలా మంచిదమ్మా. తులారాశి వాళ్ళకి ఈ వారంలో శుక్రుడు చాలా బాగున్నారు. నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. శుక్రవారం బాగా కలిసి వస్తుంది. వైట్ కలర్ వస్త్రాలు ధరించడం వల్ల అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారు. వృశ్చిక రాశి వారికి కనుక మనం చూస్తే ఈ వారం మొత్తం ఏ విధంగా ఉంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మ. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. ద్వాదశంలో శుక్రుడు యోగిస్తున్నారు, భాగ్యంలో గురుడు యోగిస్తున్నారు, దశమంలో కేతు అద్భుతంగా యోగిస్తున్నారు. చంద్రబలం వారం మొదట్లో ఉండడం వల్ల వృశ్చిక రాశి వాళ్ళు వారం మొదట్లో ఖచ్చితంగా ఏదైనా శుభకార్యాల్లో అటెండ్ అవ్వడం కానీ, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. దశమంలో కేతు వల్ల స్టేబుల్గా ఉద్యోగరీత్యా నిలబడే అవకాశాలు కనబడుతోంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. సంతాన విషయంలో గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. డబ్బులు విపరీతంగా ఖర్చు పెట్టడాలు లాంటివి, ఏదైనా వస్త్రాలు కానీ వస్తువులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా కనబడుతోంది అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా గురుబలము అనేటువంటిది బాగుండడం వల్ల కెరీర్ గ్రోత్ అనేటువంటిది కూడా ఈ వారంలో వీళ్ళకి కనబడుతోంది అని చెప్పొచ్చు. ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వాళ్ళకి సామాన్యంగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చమ్మా. లగ్నంలో కుజగ్రహ సంచారం వల్ల వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బంధువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. marital లైఫ్లో స్వల్పమైనటువంటి మాట పట్టింపులు కనబడుతూ ఉన్నాయి. పంచమంలో శని వల్ల ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్త వహిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో ఆదిత్య హృదయం పారాయణ చేయడం వల్ల రవి బలము అనేటువంటిది పెరిగి అన్ని విషయాల్లోనూ శుభవార్త తప్పకుండా వింటారండి. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వచ్చేటువంటి రంగు ఎల్లో కలర్ చాలా బాగుంటుంది. నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగుంటుంది. గురువారం అద్భుతంగా కలిసి వస్తుందండి. అండ్ ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉంది, ఈ వారం మొత్తం ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ధనస్సు రాశి వాళ్ళకి ఈ వారం 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. చంద్రబలము అనేటువంటిది ఉండడం వల్ల వారం మొదట్లో ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళడం కానీ, పుణ్యక్షేత్రాల దర్శనం ఆనందదాయకంగా సాగుతుంది అని చెప్పొచ్చు. తృతీయంలో రాహు యోగిస్తున్నారు. కష్టపడి ఎదగాలి అని చేసే మీ ప్రయత్నం తప్పకుండా సానుకూలమైన ఫలితాలకు ఇస్తుంది. లాభంలో బుధగ్రహ సంచారం అనుకూలిస్తుంది. వ్యాపారస్తులకి మంచి విజయము లాభాలు అనేటువంటివి కనబడుతున్నాయని చెప్పొచ్చండి. అయితే చతుర్థంలో శనిగ్రహ సంచారం వల్ల బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని, సోమరితనాన్ని పక్కన పెట్టి శ్రమ చేయగలిగితే, డెడికేటెడ్గా వర్క్ చేయగలిగితే ఖచ్చితంగా విజయాన్ని చూసే అవకాశం ఉంటుంది. అష్టమంలో గురుగ్రహ సంచారం వల్ల అవమానములు, మనోవిచారములు అనేటువంటివి కనబడుతున్నాయి. భాగ్యంలో కేతు వల్ల ఆర్థిక సమస్యలు కనబడుతూ ఉన్నాయి. లాభంలో శుక్రగ్రహ సంచారం వల్ల విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మరీ ముఖ్యంగా ధనస్సు రాశి వాళ్ళు ఈ వారంలో గురుబలం పెరగడానికి ప్రయత్నం చేయాలి. శని అనేటువంటి ఆయన అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం శనివారం నాడు కానీ, శనగలు కేజింపావు శనగలు గురువారం నాడు దానంగా ఇవ్వడం వల్ల గురు శని ఈ 2 గ్రహాల యొక్క బలం పెరుగుతుంది. అద్భుతమైన శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారండి. అయితే బుధుడు అద్భుతంగా యోగిస్తున్నారు కాబట్టి ఆకుపచ్చ రంగు బాగా కలిసి వస్తుంది. నెంబర్ 5 అనేటువంటిది ఈ వారంలో చాలా బాగుంటుంది. బుధవారం అదృష్ట వారంగా వీళ్ళకి నిలుస్తుంది అని చెప్పొచ్చమ్మా. మరి ఈ వారం మొత్తం మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు మగారు? ఈ వారంలో మకర రాశి వాళ్ళకి 6 నుంచి 7 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. మరీ ముఖ్యంగా నవంబర్ 17వ తారీఖు దాటిన తర్వాత నుంచి రవి అద్భుతంగా యోగిస్తున్నారు. లాభంలో రవి కుజుల యొక్క అనుగ్రహం వల్ల ఏదైనా ఒకరి సహాయ సహకారముల వల్ల అనుకున్న పనిని సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. దశమంలో శుక్రుడు యోగిస్తున్నారు. కెరీర్లో గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. దినదిన అభివృద్ధి అనేటువంటిది ఈ వారంలో కనబడుతోంది అని చెప్పొచ్చండి. సప్తమంలో గురుడు యోగించడం వల్ల వివాహాది శుభ కార్యక్రమాల్లో కానీ, వ్యాపారంలో కానీ విజయము లాభాలు చూసే అవకాశం కనబడుతోంది. తృతీయంలో శని యోగిస్తున్నారు. దీనివల్ల మంచి ప్రోత్సాహంతో, మంచి ఉత్సాహంగా ముందుకు వెళ్ళి అన్ని విషయాల్లోనూ విజయం చూసే అవకాశం కనబడుతోంది అని చెప్పొచ్చండి. మకర రాశి వాళ్ళకి రవి యోగిస్తున్నారు కాబట్టి రాజకీయ నాయకులకు కూడా అద్భుతమైన విజయాలు, గౌరవ మర్యాదలు కనబడుతున్నాయి. పేరు ప్రఖ్యాతులు రావడం, పదవీ యోగం పట్టడం అనేటువంటి జరుగుతోంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా మకర రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంటుంది. ఖచ్చితంగా అవన్నీ కూడా ఈ వారంలో కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. అయితే ద్వితీయంలో రాహుగ్రహ సంచారం కనబడుతోంది. ఆర్థికంగా వచ్చిన డబ్బు సేవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఖర్చులు విపరీతంగా కనబడుతున్నాయి, ఆ విషయంలో జాగ్రత్త పడాలి. అష్టమంలో కేతుగ్రహ సంచారం వల్ల మానసిక ఒత్తిడి అనేటువంటిది పెరగడం కానీ,
ఆర్థికంగా కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి చూడడం కానీ, అష్టమ కేతు అనేటువంటి ఆయన అసంతృప్తికి గురి చేస్తారు. కాబట్టి ప్రతిరోజు కూడా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు ఖచ్చితంగా చూస్తారండి. అయితే మకర రాశి వాళ్ళకి ఈ వారం బాగా కలిసి వచ్చేటువంటి రోజు గురువారం చాలా బాగుంటుంది. ఎల్లో కలర్ చాలా బాగా కలిసి వస్తుంది. నెంబర్ 3 అనేటువంటిది అదృష్ట సంఖ్యగా ఈ వారం వరకు చూసుకోవచ్చమ్మా. మరి కుంభరాశి వారికి ఈ వారం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఈ వారంలో కుంభరాశి వాళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. వారం చివరిలో చంద్రబలం అనుకూలంగా ఉండడం వల్ల ఏదైనా ఆర్థిక అభివృద్ధి కానీ, ఆకస్మిక ధనప్రాప్తి కానీ, శుభవార్త వినే యోగం కానీ దక్కచ్చు. భాగ్యంలో శుక్రగ్రహ సంచారం అనుకూలిస్తోంది. దివ్య క్షేత్ర దర్శనం కనబడుతోంది. శుక్రగ్రహ సంచారం అనుకూలించినప్పుడల్లా మెరిటల్ లైఫ్లో మాట పట్టింపులన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఈవెన్ శుక్రుడు ఎప్పుడైతే అనుకూలిస్తూ ఉంటారో ఆర్టిస్టిక్ టాలెంట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. అవకాశాలన్నీ కూడా అద్భుతంగా కలిసి వస్తాయి అని చెప్పొచ్చు. దశమంలో రవిగ్రహ సంచారం అనుకూలిస్తోంది. దీనివల్ల ఏంటి అంటే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. రాజకీయ నాయకులకి మంచి పేరు ప్రఖ్యాతులు రావడం అనేటువంటిది దినదిన అభివృద్ధి వారంలో కనబడుతోంది. లగ్న రాహు వల్ల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పులున్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. అవమానములు, మనోవిచారములు అధికంగా కనబడుతున్నాయి. ఆర్థిక సమస్యలు కూడా కనబడుతున్నాయి. సప్తమంలో కేతు వల్ల వివాహాది శుభ కార్యక్రమాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనబడుతోంది. భాగ్యంలో బుధగ్రహ సంచారం, వ్యాపారస్తులు తెలివితేటలతో చాకచక్యంగా సమయస్ఫూర్తిని వహించి ముందుకు వెళ్ళాలి. దశమంలో కుజగ్రహ సంచారం అంతగా అనుకూలంగా లేదు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటువంటి వాళ్ళు కానీ, న్యాయపరమైనటువంటి కోర్టు పరమైన సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి సామాన్యంగా మిశ్రమంగానే అనుకూలిస్తోంది అని చెప్పొచ్చమ్మా. ఈ వారంలో కుంభరాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల అద్భుతంగా కలిసి వస్తుంది. ఈ వారంలో వీళ్ళకి కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారము. నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుంది. పింక్ కలర్ పీతాంబరము అనేటువంటిది అద్భుతంగా కలిసి వచ్చేటువంటి రంగుగా చూసుకోవచ్చండి. అదే విధంగా చివరిగా మీనరాశి వారికి ఈ వారం మొత్తం ఏ విధంగా ఉంటుంది, ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు మగారు? తప్పకుండా అమ్మ. మీనరాశి వాళ్ళకి ఈ వారంలో 4 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చు. 19వ తారీఖు దాటిన తర్వాత నుంచి బుధుడు ఇంకా అనుకూలించడం వల్ల వ్యాపారంలో మంచి లాభాలు చూసే అవకాశం కనబడుతోంది. గురుడు రేట్రోగ్రేషన్ లో ఉండడం వల్ల మీ కెరీర్ ఎక్స్పాండ్ అయ్యే అవకాశాలు, ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి. అష్టమంలో శుక్రగ్రహ సంచారము ఆర్థిక అభివృద్ధిని సూచన చేస్తోంది. స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ చేసేటువంటి వాళ్ళకి ఆకస్మిక ధన ప్రాప్తి కనబడుతోంది. వివాహాది శుభ కార్యక్రమాలు అనుకూలిస్తాయి. సంతానాది విషయంలో శుభవార్త వింటారు. లగ్నంలో శనిగ్రహ సంచారం వల్ల రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయొద్దు. వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్య విషయంలో జీర్ణ వ్యవస్థ, డైజెషన్ ప్రాబ్లమ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల వ్యసనాలు, జూదము అలవాట్లు ఉన్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. భాగ్యంలో రవి కుజగ్రహ సంచారాలు మిశ్రమంగా అనుకూలిస్తున్నాయి కాబట్టి రాజకీయ నాయకులకి, రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి సామాన్యంగానే అనుకూలిస్తోంది అని చెప్పొచ్చు. ఈ వారంలో మీనరాశి వాళ్ళకి అద్భుతంగా కలిసి వచ్చేటువంటి రోజు గురువారం చాలా బాగుంటుంది. నెంబర్ 3 అనేటువంటిది చాలా బాగుంటుంది. వైట్ కలర్ అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చమ్మా. ఉమ్మగారు మీరు చెప్పినట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా, ఏ రాశి వారైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే ఎవరైనా కూడా పరిష్కారం చేసుకోవాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ ఉమ్మగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.